కాబట్టి ఎప్పుడైతే అది నేను వేరు అన్న భావన, ఆ భావన వల్ల మీరు ఏం పొందుతున్నారో మీకు బాగా తెలుసు. అందరం సమానమే అనుకున్నప్పుడు ఎక్కడైనా సరే ఇంట్లో కానీ ఎక్కడైనా అన్నప్పుడు ఏం అనిపించదు, మనసుకి వేరు భావన కాదు. అలా కాకుండా నేను ఫలానా అన్న ఐడెంటిటీతో ఉన్నారనుకోండి, గోల మొదలైంది కదా. నేనే ఇంటి యజమాని, నా మాట వినాలన్నప్పుడు మొదలవుతుంది. సామరస్యంగా ఉన్నప్పుడు కాబట్టి అప్పుడు ఈ ప్రపంచంతో గోల, ఇక అసమర్థత, రకరకాలు టెన్షన్లు, డిప్రెషన్లు, ఎన్ని ఇంగ్లీష్ పదాలు. ఇంగ్లీష్ లో బాగుంటాయి, తెలుగులో ఏమున్నాయి అసలు అక్కడ? సంస్కృతంలో అయితే అసలు వర్డ్సే లేవు, ఎందుకంటే ధీరత్వం ఉంది. కాబట్టి అక్కడ నిస్సహాయత అనేది ఎప్పుడన్నా వాడకూడదు. అసలు డిప్రెషన్లు, టెన్షన్లు అలాంటివన్నీ ఇంగ్లీష్ వర్డ్సే. కాబట్టి తత్పదపు లక్ష్యార్థం అద్వయమైన ఆనందం, మనోభావాలన్నిటినీ ప్రకాశింపచేసేదే సాక్షి చైతన్యం. అంతరంగంలో పూర్ణంగా అద్వయ ఆనందం ఎప్పుడూ ఉంది. మీరు గుర్తించకపోతే ఎవరేం చేస్తారు? ఆనందం ఉన్నది. మంచిని గుర్తిస్తే మంచిని పొందుతారు, చెడుని గుర్తిస్తే అవతల వాడు చెడ్డవాడు అనుకున్నప్పుడు వాడు ఎవడైతే నాకేంటి, నాకు వాడిలో నేను మంచిగా చూస్తాను అనుకున్నారు అనుకోండి, వాడిని చూస్తే మీకేమి ఎమోషన్స్ కలగవు కదా. చెడ్డవాడేంటి అనంటే వాళ్ళతో తిరగమని చెప్పట్లేదు, వాళ్ళతోటి అలా ఉండమని చెప్పటం. అవాయిడ్ చెయ్యి. వాడి పక్కనే కూర్చుని వాడిని తిట్టుకునే బదులు దూరంగా ఉండటంలో దోషం ఏంటి? బురదలో నడవాల్సిన ఆవశ్యకత లేనప్పుడు తీరిగ్గా కూర్చుని బురదలో నడిచాను అంటం ఎందుకు? కాబట్టి వాడు చెడ్డవాడు అని ఎందుకు నువ్వు తలుచుకోవటం? చెడ్డ తలుచుకుంది ఎవరో అంటే ఇప్పుడు ఇది చాలా సార్లు చెప్పుకోవటం. కాబట్టి అవతల వాడిలో నువ్వు మంచిని చూడకపోయినా పర్వాలేదు, చెడును గుర్తించవు. నీలో మంచి ఉన్నప్పుడు నువ్వు మంచిగానే ఉండు, వాడికి మంచిగా చెప్పు. నీ మనసునో నీవో పాడు చేసుకోవటం. మీరు వాడి చెడు అన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారా? నవ్వగలరా? లోపల ఎప్పుడు అద్వయ ఆనందం ఉన్నది, హాయిగా అక్కడ ఉండండి. అంతేగాని అనవసరంగా ఇంట్లో కూర్చోక బయట ఎండలో నిలబడి అబ్బా చెమట అంటే ఎవరు నిల్చోమన్నాడంటే తీరిగ్గా కూర్చుని ఏదో చలికాలంలో కాసేపు ఉంటారు, మళ్ళీ చెట్లు అడగాని లోపల రారు, వచ్చి ఏసీ వేసుకుంటారు, ఆ కాడికి ఎండలో కూర్చోటం ఏ పనులు అనవసరం. అప్పుడు ఇంకొంచెం ఏదో అవుతుంది. మరి రెండింటిని అది తట్టుకోవద్దు పాపం. కాబట్టి జీవుడు ఈశ్వరుడు ఏకమే అయితే ఏమిటి లాభం? జీవుడు పదానికి లక్ష్యార్థం బోధ, తత్పదానికి లక్ష్యార్థం అద్వయ ఆనందం. వీటి అభేదం అర్థం కాగానే సాక్షి చైతన్యమే అద్వయ ఆనందంగా స్వయంగా కేవలంగా భాషిస్తుంది. రెండు విడిగా ఉన్నప్పుడు కదా గోల అంతా మొదలైంది. గుళ్ళో మాత్రమే దేవుడు, దేవుడు గదిలో మాత్రమే దేవుడు అనుకున్నప్పుడు కదండి గోల మొదలైంది. అందుకే దేవుడుగా తలుపేస్తారు, ఆయనకి అన్ని కనపడకూడదు, వెనక తీసి పెడతారు. దానికి ఏవో చెప్తారు. ఎవడో అంటాడు తలుపు తీయకూడదు, దేవుడుగా తలుపు పోసేసే ఉంచండి అంటే, తీసి ఉంచితే ఏదో జరిగిపోతుంది అంటారు. ఇంకా అలాంటప్పుడు దేవుడిని ఎందుకంటే మీ గది తలుపులు మూసుకుని కూర్చుంటారు. ఎవరన్నా వస్తే చూడకూడదు అనుకుంటే మూసుకుంటారు కదా. దేవుడే అసలు అన్ని చూడాలి. ఆయనకి మళ్ళీ గది, ఆయన అంతటానే ఉన్నాడు. కానీ సరే పోనీలే మనకో గది ఉందని ఆయనకు కూడా ఒక గది ఇచ్చాము ఓ పక్కకి. ఇంటి మధ్యలో ఇస్తారండి ఎవరన్నా? ఏ మూల మనకి అంత పెద్ద యూజ్ లేదో ఆ మూలకి ఆయన పెట్టేస్తారు, పెట్టేసి మళ్ళీ తలిపేసేస్తారు. అటు ఇటు అడ్డంగా ఉన్నాయి అనుకోండి, పర్వాలేదు దేవుడు కదా పెద్ద కదా అందులో పెట్టేయండి అంటారు, తర్వాత తీసేద్దాంలే. ఇలా రకరకాలు. మరి ఇలా ఉన్నప్పుడు ఆయన మీకు ఎందుకు చేస్తాడు? అందుకనే మీరు మొక్కులు మొక్కాలి, మళ్ళీ నైవేద్యాలు పెట్టాలి, ప్రదక్షిణాలు చేయాలి, హుండీలో డబ్బులు వేయాలి, ఇన్ని ఉన్నాయి. రమణ మహర్షి అవన్నీ ఉన్నాయని చెప్పాడా? లేనిపోని కోరుకోవటం ఎందుకు, లేనిపోని తలకాయ నొప్పులు. వ్యక్తిగా జీవుడు ఈ బోధ వల్ల బుద్ధిలో నర్తించే చైతన్యాన్ని చిద్ అంశకు మాత్రమే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. బ్రహ్మస్వరూపమైన ఆనందం అక్కడ అనుభూతం కాదని మీకు లోపల జీవుడుగా వాడికి బ్రహ్మానందం లభిస్తుంది, జీవుడుగా లభించలేదు. మీరు ఆత్మగా నిశ్చలంగా ఉన్నప్పుడే మీకు ఆత్మానందం లభించేది. మీరు జీవుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు, జీవ లక్షణంతో ఉన్నప్పుడు మీకు ఆత్మానందం లభించింది, ఆ జీవానందమే కదా లభించింది, అది కూడా తెలుసు. కాబట్టి ఈ ఆనందము ఆ బ్రహ్మలో ఉండడానికి వీల్లేదు.
ఇంత ఆనందము అంత ఆనందము కంపేర్ చేయగలరా? ఈ ఆనందంలో కారణం ఉంది, ఇంకోటి ఉంది, ఎన్నెన్నో రకాలు. ఆనందం అయితే మళ్ళీ దుఃఖం ఉంది, లేదా ఈ ఆనందానికి ముందు దుఃఖం ఉంది, కష్టం ఉంది. కష్టపడకుండా ఆనందం లభించిందా? ఏడవకుండా ఏదో రకమైన ఏడుపు, ఏ రకమైన ఏడుపు అయితేనే ఏదో రకమైన బాధో కష్టమో శారీరకమో డబ్బు కష్టమో ఎన్నో ఉంటే కదండి ఒక ఆనందం లభించింది. మరి అక్కడ ఆనందం అసలు ఏ కారణం లేకపోతే అది లభిస్తుంది. మీరు హాయిగా ఉంటేనే లభిస్తుంది, ఏది గుర్తించకపోతే లభిస్తుంది. కాబట్టి దేహానికి ఏమన్నా వస్తున్న దాని గురించి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పటం, దాని యందు శ్రద్ధ పెట్టకండి. అయ్యో ఏదో ఉంది అన్నారు అనుకోండి, మిమ్మల్ని స్థిమితంగా కూర్చొనిస్తుందా? ఉంటే ఉన్నది, నేను మటుకు స్థిరంగా కూర్చుంటా. ఆ సమయం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకుపోతాడు కదా ఆయన. వహామ్యాహం అన్నాడు కదండి, అన్నప్పుడు అందులో అవి కూడా ఉన్నాయి కదా, డాక్టర్లు అవి లేవని అన్నారా? ఆయన చెప్పాడు కృష్ణుడు, ఈ వహామిలో ఇవి మాత్రమే ఉన్నాయి, ఈ కేటగిరీస్ లేవన్నారా? డిస్కౌంట్ సేల్కి వెళ్తే వాడు చెప్తారు కదా, ఇది డిస్కౌంట్ అండి, ఇది డిస్కౌంట్ లేదని చెప్పడు. కేటగిరీస్ ఉంటాయి కదా, ఇది 30%, ఇది 50%. మరి వహామి అన్నాడు కానీ ఆయన కేటగిరీస్ చెప్పాడు మీకు ఏమన్నా? ఇవి మాత్రమే ఇందులో వస్తాయండి, వేరేవి రావని చెప్పాడా? అలా ఏం చెప్పదు. అంటే అర్థం ఏంటి? అన్ని చూస్తానన్నాడు కదా, మరి ఎందుకండి మనకి దిగులు? నిశ్చింతగా ఉండండి, ధైర్యం ఉండాలి. కష్టిత ధీర, మీలో ఆ ధీరత్వం ఉండాలి. దేహం ఆయనదే కదా, మీది కాదు కదా. మీది కానప్పుడు మీకు ఎందుకండి? ఆ ధైర్యం ఉందనుకోండి, ఆయన దేహం గురించి ఆయన చూసుకుంటాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు మితంగా హితంగా తినరా చాలు, నీకు ఇచ్చిన ఏంటండి ఆప్షన్ ఏమిచ్చాడు నీకు? ఒరే ఇంత తినరా అన్నాడు, ఇలా ఉండరా అన్నాడు. ఇంకేమన్నా చెప్పాడా? ఏం చెప్పలే కదా. మీ ఇష్టమైనా కూడా తినమన్నాడు, ఆయాసం వచ్చేటట్టు తినకండి అన్నాడు. కొన్ని తింటే తిన్నారు, స్థిరంగా ఉంటన్నారు. స్థిరంగా ఎలా ఉంటారండి ఎక్కువ తిని? ఎన్నో చేయాల్సి వస్తుంది. కాబట్టి స్థిరత్వం అంటే హాయిగా ఉండు, నువ్వు ఏది ఆలోచించకు. ఏది ఆలోచించకపోతే నీ అంత ఆనందాన్ని ఎవడు పొందడు. హాయిగా ఉండు, వస్తాయి, దేహం కదండి. దగ్గు వచ్చిందని నేను చెప్పడం మానేశానా? మీరు వద్దులేండి దగ్గుగా ఉంది అన్నారు. పర్వాలేదులేండి, దగ్గితే దగ్గర చెప్పండి. అంటే దేహాన్ని మనం గుర్తించామనుకోండి ఏది చేయలేం. అందుకని దేహాన్ని గుర్తించకండి. దేహానికి ఏది చెయ్యాలో ఏది జరిగించాలో ఆయన చేస్తారు, ఏం కంగారు. మీరు మీ దేహంలో జరిగే మార్పులు మీరు గుర్తించకపోయినా ఆయనకైతే గుర్తింపే కదండి. లోపల ఏంటి అన్నది మీకు ఏం తెలుస్తుంది? తెలుస్తుందా? ఏం తెలుసు. మీరు నిర్భయంగా ఉండండి, ఆయన చేసే పనులు ఆయన చేస్తారు. భయం పడినప్పుడు ఆవిడ అడగండి, భయపడినప్పుడు ఏం జరిగింది? లేనిపోని క్లేశాలు. కర్మ తీసేస్తున్నాడు అనుకోండి, కానీ మనసులో నిజంగా కర్మేనో కాదు, ఎందుకు వచ్చిన గోలరా బాబు, దేవుడు వెళ్ళకపోతే ఎలాగా, అలాంటివి ఉంచుకోకండి. మీకు అనిపించింది వెళ్ళండి. ధీరత్వం వచ్చిన తర్వాత అవి రావు. రమణ మహర్షి ఏదో అన్నారు, అవన్నీ భయపడిపోయాడా? ఎందుకు వాళ్ళ ఉదాహరణలు చెప్తారు, ఎందుకు వాళ్ళకి వచ్చాయి, అది లీల, అవన్నీ మాట్లాడు. అది కూడా దేహమే కదా. ఆయన స్థిరత్వం పొందాడు కాడు కంగారు పడలేదు. కానీ అది వచ్చిన దానికి ఏం జరగాలో జరిగింది కదా, అన్ని జరగలేదు, ఏవేవో జరుగుతాయి. పెరివారి కథలో చూడలేదు, ఆ పిల్లాడికి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వాళ్ళ అమ్మమ్మో బామ్మో ఎవరో డబ్బులు లేవంటే పెరియవారు పంపించలేదు. ఆ డాక్టర్ కారు అప్పుడే ఎందుకు పాడవాలి, ఇవన్నీ బ్రహ్మనీతిలో ఉన్నాయి. చేశాడా లేదా? ఇలా ఎన్నో ఉంటాయి, మీకు జరగకపోవచ్చు జీవిత అనుభవంలో. కానీ మీరు ఆ ధైర్యం స్థిరచిత్తంతో ఉంటే జరిగి తీరుతాయి. ఎందుకంటే అందరూ బ్రహ్మలే కదా, మీరు బ్రహ్మ అయితేనే అని అన్న, మీరు బ్రహ్మలే కాబట్టి స్థిరంగా ఉండండి. ఏది జరగాలి అది జరగదా? చూశారు కదండి, చూడలేదు. చెప్పా కదా, కాశీ వెళ్ళినప్పుడు కాలు జారితే ఎవరో వచ్చి రక్షించలేదు. వాడు అక్కడ అసలు అప్పుడు ఎవరు లేరు అక్కడ, మరి ఎక్కడి నుంచి వచ్చాడు? వస్తాడు అంతే, జరుగుతాయి. మనమేం కంగారు పడక్కర్లా, దేహానికి కూడా అంతే, ఏవో వస్తూ ఉంటాయి రకరకాలు. రానియండి, ఇన్ని రకాలు ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుంది? మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ధైర్యం లేదనుకోండి ఎలా ఎంజాయ్ చేస్తారు?
మీరు ఎంజాయ్ చేసే స్థితికి వస్తే గురువు ఎన్నో చెప్పచ్చు, కానీ మీరు ఎంజాయ్ చేసే స్థితిలో లేరని గురువు ఏం చెప్పచ్చు. ఎలా ఎంజాయ్ చేయొచ్చు దేహానికి వచ్చి చెయ్యొచ్చు, ఏవో రకరకాలుగా ఉంటాయి. మోకాలు నొప్పి వచ్చిందని పెళ్లి పోస్ట్ పోన్ చేస్తాము, కానీ మీరందరూ నిలబడి మిమ్మల్ని అడిగాను, కానీ పూనుకుని మీరందరు చేయలేదు. అందుకని ఎప్పుడు రావాలో ఆ నొప్పి ముందే, అదే పెళ్లి టైంలో వచ్చుంటే ఏదో వస్తుంది. బాగా సాయంత్రం వరకు నిద్రపోయాను, తగ్గిపోయింది పోయిపోచే. కానీ ఏదో అలాగా అయిపోయిందా లేదా, నడవటం మానేసామా, కుంటామేంటండి, కుంటలేదు, బాగుంటది కదా కుంటుంది అందరూ. అందుకని అప్పుడు బాగానే నడిచండి, పట్టించుకోకపోతే నడుస్తాం. మీరందరైనా అంతే, ఇంట్లో ఫంక్షన్ ఉంటే కుంటుతూ కూర్చుంటారా? మీరు అప్పుడు మీరు నొప్పులు అంటారా? పిల్లలు అమెరికా నుంచి రాగానే చెంగు చెంగున గతులేదు ఓ రోజు తర్వాత అప్పుడు తెలుస్తుంది. కాబట్టి దేహానికి పెద్ద ప్రాముఖ్యత. మీకు అనిపించింది మంది వేసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అన్ని అలా అయిపోవాలి అంతే తప్ప ఇప్పుడు వెళ్ళాలా వద్దా? గురువు గారికి తెలిస్తే తిడతారా? ఎందుకు ఇన్నాళ్ళు గురువు గారు ఎందుకు తిడతారండి? గురువు గారు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా పాపం, మీకోసం వెళ్ళటమే మీ ధైర్యానికి కాదా? అందుకని మీకు మీ లోపలే గొడవ ఉంది అనుకోండి, వెళ్ళండి, ఏం తప్పులేదు. కంగారు పడితే వెళ్ళకండి, నిబ్బరంగా వెళ్ళండి. అక్కడ కూడా బ్రహ్మమే ఉన్నాడు అనుకుని వెళ్ళండి. మాత్ర వేసుకున్నా కూడా మాత్రలో కూడా బ్రహ్మ పదార్థమే కదా, కాదా? కాబట్టి బ్రహ్మ పదార్థాన్నే తింటున్నారు, బ్రహ్మం బ్రహ్మ పదార్థం రెండూ సమానమే కదా. అప్పుడు దిగులేందుకు, ఇంకా దాని మీద ధ్యాస పెట్టకండి. బుద్ధి నిశ్చయంగా తెలుసుకోలేదు, బుద్ధిని నిశ్చయంగా అలా ఉంచండి. గుర్తించగలిగేదంతా వస్తువులను గుర్తించగలిగే చైతన్యాన్ని మాత్రమే. అఖండమైన బ్రహ్మంలో తెలియబడవలసిన విషయాలు ఏవీ లేవు. ఇక్కడున్నాయి మీకు బోల్డ్ అని. చైతన్యంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే ఆనందం తప్ప. ఆనందం ఏంటో మీకు తెలుసు, ఏదో జీవుడు ఆనందమో ఏ ఆనందమో మీకు తెలిసిందే కదా. ఆనందం తెలిసింది, అక్కడ ఉన్నది ఆనందమే అన్నారు. ఇంకా అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మీరు బ్రహ్మం అన్న విషయం కూడా మీకు తెలిసిపోయింది కదా, ఇంకేం తెలుసుకోవాలండి? అసలు హాయిగా ఉండటమే కదా కావాల్సింది. ఒడ్డు పెడుతుంటే హాయిగా తినక లేనిపోనివన్నీ ఎందుకండి? విషయరహితమైన చైతన్యమే బ్రహ్మం. కాబట్టి అలా ఉంటే చాలు కదా. కానీ అలా ఉండగలుగుతారా? స్థిరత్వం వచ్చినా ఏవో విషయాలు వ్యవహారం ఉంటుంది, దాని అంత మనసు పెట్టకపోతే ఇప్పుడు ఇలా పాము పోతుంది, మీరు నిశ్చలంగానే కూర్చోండి, దాని పని అది చేసుకుంటుంది కదా. నిన్న పిల్ల ఏమన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందండి? మీరు దాన్ని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి అది కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. అదే మీరు అదిగో పిల్లి అటు మీ మీద దూకితే కష్టం. భయపడ్డారనుకోండి భయపెడతారు, భయపడకపోతే భావనా తరంగ తాడితము కల్లోలమైన జీవుని అంతరంగం విషయాలను గుర్తించకుండా ఉండటం అసాధ్యం. ఈ అంతరంగానికి బ్రహ్మత్వంలో ఉండే శాంతి ఆనందం అర్థమయ్యే ఆస్కారం లేదు జీవుడికి, జీవుడు లాగా ప్రవర్తించేవాడు. పూర్ణ ఆనందం ఏకరూపమే పరమాత్మ తత్వం. అది తెలిస్తే ఇది తెలుసుకోక్కర్లేదు, దీంతో మమేకం అవ్వక్కర్లేదు. తెలియకపోతే అది ఎలా తెలుస్తుంది? ఎక్కడో ఒక చోట ఉండగలుగుతారు కానీ అన్ని చోట్ల ఉండగలుగుతారా? ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేనే అని మీరు ఎలా అంటారండి? లేరు కదా. కాబట్టి ఎప్పుడైతే సరిగ్గా బోధన అవగాహన చేసుకుని అర్థం చేసుకుని మీరు ఆచరణలతో ధీరత్వంతో దాన్ని ఆచరణలో పెడతారో అప్పుడు ఆనందం ఉన్నదే ఆనందం. ఆ స్థిరత్వం ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నారా? మీ దగ్గరే మీ బుద్ధి నిశ్చయం అయితే చాలు. బుద్ధి అటు ఇటు పరిగెత్తక్కర్లే కదా. తక్షణమే సాధకుని అంతరంగం బ్రహ్మానుభవ పూర్ణం, ప్రత్యక్షణమే. అందుకే రికాబులో కాళ్ళు అన్నారు. ఈ పెట్టి ఆలోచిస్తాడు, ఇటు పెట్టి వెంటనే పెట్టాలి కదా అటువైపుకి, అదేం కింద ఉండదు కదా. ఇంత ఎత్తు కాలు ఎత్తి పెట్టి 2 నిమిషాలు ఉంటారండి? 1 నిమిషం కన్నా ఎక్కువ కూడా, సెకండ్ కన్నా ఎక్కువ ఉండలేదు. అందుకనే చెప్పారు తత్క్షణమే సాధకుని మనసు బ్రహ్మానుభవంతో పూర్ణమైపోతుందా. మళ్ళీ ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని ఏం చెప్పలేదు, పూర్ణమవుతుంది అని చెప్పారు. ఇక్కడ అర్హత ఏముందండి? అనవసరంగా పరిగెత్తేది. అలానే మీరు జీవితంలో ఏది మానాల్సిన సహజత్వంతో ఉండండి. నీ సహజంతో ఉండమని చెప్పలేదు ఆయన రమణ మహర్షి. అలా నోరు మూసుకు కూర్చో అన్నాడా? అలా ఏం చెప్పలేదు. జరిగే వాటిని జరగనివ్వండి అన్నాడు. ఇంతకుముందు ఆందోళనతో చేశారు, ఇప్పుడు స్థిరంగా ధైర్యంగా చేయండి. అది ఆటోమేటిక్ గా మీకు వస్తుంది, మీరేమి యాక్షన్ చేయక్కర్లే నాకు ధైర్యం ఉంది అని.
ఎదురుగుండా పాము వచ్చి ఇలా ఇలా అంటుంటే నాకు ధైర్యం ఉంది, నేను కథలను అనుకోకర్లా. అవకాశం ఉన్నప్పుడు పక్కకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళొద్దంటున్నారు. అలా ఏం అంటలేదు కదా. ఆనంద ఏకరూప అయిన బ్రహ్మమే ఉంటుంది. రెండవది ఎప్పుడూ లేనే లేదు అసలు. రెండవది ఉండదు అనడానికి లేదు. ఏదో బోధలో రెండవది జీవుడు ఉండడు అంటున్నారు. అసలు జీవుడు ఎప్పుడున్నాడండి? జీవుడు ఎప్పుడు అనబడ్డాడు? తత్వత్వం పదాలలో నిగూఢంగా ఉన్న సత్యం ఒకటేనని రుజువు ఏ విధంగా సాధ్యమవుతుందో మీకు తెలియంది ఏమిగా. అసలు రుజువులు దేనికి? ఉన్నది అదే అంటే మళ్ళీ రుజువు ఎందుకు? ఎందుకంటే మీరు అందులో ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి రుజువు కావాలి అనుకుంటున్నారు. రుజువు కావాలి అని. అదే మీకు మీరే రుజువురా అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే సరిపోవటం లేదా? లేచింది మొదలు రుజువులు కరెక్ట్ గానే కనపడుతున్నాయి కదా. ఇందులో ఎక్కడైనా మీ స్వశక్తి ఉందా? ఒక్కోసారి ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడదు కదండి. మరి అప్పుడేమనాలి? ఏదో అంటారు డైలాగులు, అవన్నీ బ్రహ్మానికి సంబంధించినవే కదా. తత్పదం యొక్క లక్ష్యార్థం అద్వయ ఆనందం. త్వం పదార్థం బోధగా సాక్షి చైతన్యం రెండు ఒకటి చేయాలి కదా. ఈ రెండు పదార్థాలు కలిపితే బాగుంటుంది అన్న సంగతి తెలిస్తే కలుపుతారు. చూద్దామంటే ఎక్స్పెరిమెంట్ బానే ఉంది అనుకోండి, ఓకే అనుకుని మళ్ళీ మళ్ళీ కలుపుకుంటారు. తెలియనప్పుడు ముందు కదా ఒక ఎక్స్పెరిమెంట్. ధైర్యం ఉంటే ఎక్స్పెరిమెంట్, ధైర్యం లేకపోతే విషయం పట్ల ఆసక్తి ఉందనుకోండి, విషయాన్ని గ్రహించే వరకు మనసు ఒప్పుకోదు. ఏదైతే నాకెందుకు అన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. లేదనుకోండి ఎంత ఇదండి మనసు అలజడి. కాబట్టి అర్థాల ఏకత్వం అనుభూతమైనప్పుడే ఆ అర్థాలు అంటే మీకు సరైనవిగా మీరు స్వీకరించాలి. మీ ఇష్టం వచ్చిన అర్థం చేసుకుని ఏమంటే జీవుడు ఉంటాడు ఆత్మ ఉంటుంది కదండి అని మీరు అలా ప్రవర్తించారనుకోండి, మీకు ఆనందం ఎలా లభిస్తుంది? ఏకత్వం ఎలా కుదురుతుంది? అవ్వదండి. అలా చెప్తారండి వాళ్ళు ఏదో అలా అంటారు కానీ కుదరదండి, వాళ్ళు మటుకు లేరా అని విమర్శలు చేశారనుకోండి, బుద్ధి ఎక్కడ పోయిందండి? అలాని విమర్శ చేసిన జ్ఞానులు ఏమన్నా వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారా? లేదు కదా. లేదు. నువ్వు అనుకుంటే అనుకో, అది నీ బుద్ధి. నీ బుద్ధిని ఎట్లయినా తిప్పుకో. ఎందుకంటే నువ్వు పొందలేవా? ధైర్యం నీలో ఉండాలా, పక్క వాళ్ళలో. ప్రతిసారి పక్కన ఎవరుంటారండి మనకి? ఎవరన్నా ఉంటారా? ఎవరు? నీలో ఆ ధైర్యం రాదు. ధైర్యం లేనప్పుడు ఎవరో కావాలి, ఎవరో వచ్చి రక్షించాలని ఏడుస్తావు. కాసేపు అయ్యాక ఏడుపు ఆగిపోయాక అప్పుడు ఆలోచిస్తావు, ఎందుకు ఇక్కడ ఎవరు లేనప్పుడు నేను ఏడ్చి లాభం లేదు కదా, ఎలా ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలనో లేదా ఎలా ఇక్కడి నుంచి బయట ఏదో ఆలోచన ధైర్యంతో చేయాలి. లేకపోతే సునిశ్చితము తీక్షణమైన మేధాశక్తి కలిగి ఉండి స్వతంత్రంగా ఆలోచించగల వారికే వేదాంతం బోధం అర్థమవుతుంది, అవగాహన. లేకపోతే ఏదో చెప్పారులేండి అన్ని పాటించగలుగుతామా ఏమిటి? అలాగే చెప్తారు. మా వ్యవహారాలు మేము చేసుకోకపోతే ఎలా చెయ్యొద్దన్నారు, వదిలేమన్నారు. ఇల్లు తాళాలు వేసుకోకుండా వెళ్ళిపోండి, మీదైతే ఉంటుంది, మీది కాకపోతే పోతుంది అన్నారా? అలా ఏం అనలేదు కదా. తాళాలు వేసుకోండి, ఒకటి కాకపోతే 4 వేసుకోండి, భయంతో వేయకండి. వెయ్యాలి కాబట్టి వేసుకో. అప్పుడు ఒకవేళ బై ఛాన్స్ మర్చిపోయినా ఏమి జరగదు. చెప్పలేదు, ఎన్నోసార్లు మర్చిపోయి కావాలని మర్చిపోలేదు, చూద్దామని. అప్పుడు ఆయన కూడా చూస్తాడు, ఏదో మర్చిపోయి. కానీ ఏమన్నా జరిగిందా? ఏమీ జరగదు. జరగాలంటే జరగాలి కదా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు తలుపు తీసుకున్నప్పుడు ఏదైనా జరగాలి కదా. ఒట్టిగా జరగాలంటే మీరు ఒక్క నిమిషం అయినా సరే జరిగిపోతుంది. ఇటు నుంచి అటు వెళ్ళొచ్చే లోపల జరగలేదండి, ఏవోటి జరుగుతాయి కదా. ఎందుకు భయంతో బతకటం ఎందుకంటే ఏదో జరుగుతుందని. నిర్భయంగా ఉండండి. చెప్పా కదా, బంగారు బ్యాగ్ మర్చిపోయాను బస్సులో, వాడు ఎక్కడో పెట్టేశాడు, దొరకలేదు. అసలు అక్కడ బస్సు అక్కడే ఉంటుందని అవన్నీ మనం ఏమన్నా మర్చిపోయాం. దొరికిందా లేదా? ఇంటి ముందు పారేసిందా, ఇంట్లో పోయినప్పుడు దొరికిందా? అంతే, అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎందుకు హాయిగా ధైర్యంగా స్థిరంగా ఉండండి. పోయేది పోతుంది, ఉన్నది. విషయాలు కూడా అంతే, అవి ఉంటాయి. మీ విషయాలు చూసుకోవద్దని ఎవరన్నా చెప్పారా? ఏం లేవు కదండి. వీసాలు పాస్పోర్ట్లు అని చూసుకోవట్లేదు. ఇప్పుడు ప్రయాణం అంటే మళ్ళీ అన్ని చూసుకోరు ఒకసారి.
అప్పటి వరకు వాటిని చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రయాణం ముందర అన్ని చూసుకుంటారు, ఉన్నాయా లేదా అది ఇది అని అనుకుంటారు. ముందర నుంచే రోజు పాస్పోర్ట్ వీసా ఉందా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా అని చూస్తుంటారు. ఏం చూసుకోక్కర్లే కదా, ఆ టైంలో చూసుకుంటారు. వంట చేసేసినా ఎప్పుడు తినాలో అప్పుడే కదా, చేసేసారు కదా తినేస్తారా? పని అయిపోతుందని చేస్తారు, పని అయిపోతుందని తినేస్తారా? అవసరం వస్తే తినరండి, పొద్దున్నే 6ంటికే తినాల్సి వస్తుంది. ఎప్పుడు మాకు అలవాట్లేదండి అంటే డాక్టర్ ఏమంటాడు? నువ్వు 10 గంటల వరకే, 10 అవర్స్ ఎంటీ స్టమక్ ఉండాలి. ఇప్పుడు నీకు ఏదో చేయాలంటే నోరు మూసుకొని తినరండి. అమ్మో 10 అవర్స్ ఏం తినకపోతే ఎట్లా అని టపా లాగించేది. అప్పుడు అలవాట్లేదు ఏదన్నా అంటారు, చూసారా? కాబట్టి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి, దాని గురించి వరి అవ్వకండి. ఏదెలాగో అలా జరుగుతూ ఉంటుంది. ఆ సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి కదా కొన్నిసార్లు. కొన్నిసార్లు ఆప్షన్ లేనప్పుడు ప్రవర్తిస్తున్నారా లేదా? ఈయనేమన్నాడు? అరే ఆప్షన్ పెట్టుకోకరా, ఎప్పుడు ఇలాగే ఉంటే ఆ విషయాలు జరుగుతూనే ఉంటాయి. విషయాలతో పాటు నువ్వు కంగారు పడి ఆందోళన చెంది ఏదో చేసుకోకు, హాయిగా ఉండు. అవి జరుగుతాయి. అయ్యో ఏం చేసేస్తున్నారు వీళ్ళు, సరిగ్గా చేస్తున్నారా లేదా, సరిగ్గా ఎందుకంటే మనకి అక్కర్లేదు కదా, హాయిగా కూర్చో. అప్పుడు ఇక్కడ శ్రద్ధ వస్తుంది, లేకపోతే రెండవది ఎప్పుడు లేనే లేదు. కాబట్టి సునిశ్చితము తీక్షణమైన మేధాశక్తి కలిగి ఉండి స్వతంత్రంగా ఆలోచించగల వారికే ఈ అద్వైతం బోధపడుతుంది. ఆచరణలో పెట్టగలుగుతాడు, అర్థమవుతుంది వాడికి, అవును కదా నిజమే కదా. ఈ దేహానికి వచ్చిన ఇంతకుముందు ఎన్ని రాలేదండి, ఇన్ని సంవత్సరాల్లో ఏం రాకుండా ఉందా? ఎంత కాపాడుకుంటే మటుకు ఇది ఉందా? ఎంతగా ఇది చేసుకుంటే, ఎంత తిన్నా బాదం పప్పులు ఆ పప్పులు నరాలు మీకు చాలా బలంగా తయారవుతుంది అని తింటే మటుకు మీరు 100 కేజీలు ఎత్తుతారు, తినగలరా? రోజుకో రీల్ వస్తుంది, ఇది తినండి అండి. ఏలక్కాయ అక్కడ పెట్టండి మీకు లక్షలు వస్తాయన్నాడు, పెట్టి చూడండి లక్షలు వస్తాయేమో. ఏలక్కాయ పెద్ద కాస్ట్ ఏం కాదు కదా, లక్షల ముందు ఏలక్కాయకి ఏముందండి? పర్సులో ఇవి పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, అలా రాసి అలా పెట్టుకోగానే ఏమొస్తాయండి? తినంగానే బలం వచ్చేసిందా? బాదం పప్పు నానబెట్టి మాత్రమే తినాలంటాడు, ఎవడు చేస్తాడండి? దాని మీద శ్రద్ధ ఉన్నవాడు చేసుకోనివ్వండి వాడిని. అద్వైతంలో అలా చెప్పబడిందా? మీరు అలా తినకూడదు, అలా చేయకూడదు అన్నారా? నీకు కావాల్సింది చేసుకో. ఇక్కడ ఉందనుకోండి, అమ్మో నడవలేకపోతే అయిపోయింది ఏదో అన్నారు అనుకోండి, ఇక మొదలైంది. ఇక బయటికి వెళ్ళి గంతులు వేయాలి, ఇన్ని చేయాలి, ఏది చేయాలి. ఇక్కడ లేదనుకోండి, అందరూ చేస్తున్నారా, వాళ్ళు బాలేరా? తినంగానే నిద్రపోకూడదు అన్నారు, ఎంతమంది నిద్రపోవట్లేదండి తినంగానే? కాబట్టి ఆ సునిశ్చిత అంటే అలా ఆలోచించగలిగితే మనకు అసలు ఏ గోళ లేదు. అలాంటి పక్క వాళ్ళని చూశాను కాదు నా ఉద్దేశం. నీవు అర్థం చేసుకో, నీ బుద్ధితో నీవు ఈ అద్వైతాన్ని గనక ఆలోచించగలిగితే, గ్రహించగలిగితే, కరెక్ట్ గా గ్రహించలేనప్పుడు ప్రశ్నించి తెలుసుకుని అవగాహన చేసుకుని అన్యదా గ్రహణం చేయకూడదు. ఎప్పుడైతే కరెక్ట్ గా గ్రహణం చేస్తారో ఆచరణ పెడతారు. ఆచరణ పెట్టినప్పుడు అసాధ్యం అంటూ ఉన్నదా? పొంది తీరుతారని చెప్పారు. మీరు పెట్టాక, ఇన్ని పెట్టాక, అన్ని పెట్టాక అని ఏమనుందా లెక్క అక్కడ? శాంతంగా ఉన్న మనోబుద్ధులతో స్వతంత్రంగా మననం చేసి సూక్ష్మతరమైన విషయాలను అర్థం చేసుకోగలవారు నిగూఢంగా సూచించబడిన అనుభవాలను అందుకోగలిగే సమర్థులు మాత్రమే వేదాంత శ్రవణానికి అసలు అర్హులు అన్నారు. ఆ అర్హత చూస్తే ఏమవుతుందండి? ఈ అర్హతలతో పాటుగా చిత్తశుద్ధితో సత్యాన్వేషణకి జీవితాన్ని అంకితం చేసిన వారి కోసమే ఈ మహావాక్యాలు ఉద్దేశించబడ్డాయి. ఇలాంటివి నచ్చుతాయా? మరి ఇలా చెప్తారా? అందుకని గురువు అవి పట్టించుకోకుండానే చెప్పాడు కదా, లేకపోతే గురువుకేమి ఏమన్నా పాపం వస్తుందా? ఇప్పుడు శంకరులు ఇలా చెప్పారు కాబట్టి అలాగే చెప్పాలి, అలా ఏం? గురువుకి తెలుసు కదా శిష్యుల హృదయం. మీరు పొంది తీరుతారో పొందరో అనేది తెలీదా? తీరుతారని చెప్పట్లేదు, అందరూ పొంది తీరు. కష్టిత ధీరహ, వాడి కోసం చెప్తా, అంటే ఒకళ్ళే అని చెప్పట్లేదు. ఎవరు అర్థం చేసుకుని ఆచరణలో పెడతారు వాళ్ళందరూ పొందుతారు. కాబట్టి ఇక్కడ కలికాలం కదండి, అర్హతలు చూస్తే పాపం బయట అర్హతల కంటే మీరు రకరకాలు ఫీజు కట్టి పిల్లల్ని జాయిన్ చేయటల్లా ఏసీ స్కూల్స్, ఇంటికి వచ్చాక కూడా వాడు ఏసీనే అంట. చెయ్యొద్దని అట్లా వాడు పెట్టాడు, మీరు అడిగారు కాబట్టే కదా వాడు పెడతాడు డబ్బుల కోసం.
వాడు వేసే ఏసీకి మీరు ఇచ్చే డబ్బులకి ఎక్కడన్నా పొంతనుందా? కాబట్టి మీ ఆచరణ ప్రకారమే మీరు పొందుతారు ఇక్కడ. పూర్ణాచరణ పెట్టినప్పుడు బాహ్యంలో అలా జరగదు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మటుకు మీరు ఎప్పుడైతే ఆ ఆచరణ పెట్టారో తత్క్షణమే అన్నారు, పొంది తీర్తారు. నిత్యమననంతో ధ్యానమగ్న మానసం కలవారికి ఈ ప్రయోజనాలు ఇస్తాయి. ఒక్కొక్కటి అసలు ఎలా ఏమిటో కదా ఇలాంటి మాటలు ఎంత ఏదో ఇక్కడ కూర్చున్నప్పుడు తర్వాత సున్నితము సూక్ష్మమైన బుద్ధి గలవారు మాత్రమే మిథ్యాన్ని తెలుసుకొని త్యజించి సత్యాన్ని చూడగలుగుతారు, ఆచరించగలుగుతారు. లేకపోతే ఎన్ని బాధలండి పడుతున్నారు కదా. ఇదంటారు అదంటారు ఇంకోటి అంటారు రకరకాలు. వ్యవహారం చేయవచ్చు కానీ దానిలో మమేకం అవ్వకూడదు. వ్యవహారం చేయకుండా దేహం ఉన్నన్ని రోజులు వ్యవహారం చేయవలసిందే. వ్యవహారం మానేయమని ఏం చెప్పలేదు. ఆలోచించదు. ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారు, ఆలోచించక ఏం చేస్తారండి? కానీ ఎంతవరకు అంతవరకే. నిజంగా స్థిరత్వం పొందితే కరెక్ట్గా ఎంత ఆలోచన అంతే చేస్తాడు, అయిపోతుంది. కొలతలు తెలిసిన వాళ్ళు చూడండి, వేస్ట్ అవ్వకుండా వంట చేయగలుగుతారు. అలా చేయకపోతే అన్నం మిగిలిపో ఏదైనా సరే డబ్బులు ఉన్నాయి కదా అని విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే తర్వాత ఏమవుతుంది? ఇంట్లో చెత్త ఎక్కువ. డబ్బులు మళ్ళీ సంపాదిస్తూనే ఉన్నాం అంటారు మీరు. ఏంటి మాకేం డబ్బులు ప్రతి నెలకి 1,00,000 పైన వచ్చేస్తుంది, ఎంత ఖర్చు పెట్టినా మాకు ఉంటాయి డబ్బులు. అందుకని డబ్బులు ఖర్చు అయితేనే ఎందుకు చేస్తారు గురువులు చెప్పరు. ఇంట్లో చెత్త, ఆ చెత్త ఎలాంటిది? పారేయలేరు, ఉంచుకోలేరు. సోఫా మీద సోఫా వేసుకోగలరా? సహజంగా స్వతసిద్ధంగా శుద్ధమైన అంతరంగ బలాన్ని ధ్యాన అనుకూల మానసాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే వివేకంతో స్థూలంగా పైకి కనపడే అర్థాలను నిరసిస్తూ అగాధమైన లోతులలో అంతర్గతంగా సూచించబడిన లక్ష్యార్థాన్ని చక్కగా గ్రహించి ఆచరణలు. స్థూలంగా ఉన్న వాళ్ళకి సునిశ్చిత మేధాశక్తి, అంతరంగ శుద్ధి, సత్యాన్వేషణ కోసం మాత్రమే జీవించే ఏకాగ్రత ఉన్న వారికి మాత్రమే మహావాక్యాలు ప్రయోజనాన్ని ఇస్తాయి. అజీతి ఉన్నవాడికి ఏదైనా వేరేది పెడితే ఏమవుతాడండి వాడు? తింటే పోతాడు. అందుకే ఏం చెప్పారండి, ఆకలి వేస్తేనే తినమన్నారు. ఆకలి లేకపోతే పర్వాలేదురా, ఒకరోజు తినకపోతే నష్టమే లేదు, అర్ధరాత్రి లేచి తినండి కావాలంటే. ఆకలి ఆకలి లేకుండా తింటే ఏమవుతుందో తెలుసు కదండి. కాబట్టి జీవ లక్షణాలతో ఉన్నప్పుడు, జీవుడుగానే ఉన్నప్పుడు ఎలా దొరుకుతుందండి ఆనందం? ఎంతసేపు నువ్వు ఇవే పట్టుకుంటావు కదా. నేను జీవుణ్ణి అంటే నువ్వు బ్రహ్మమిరా అన్నప్పుడు కదా ఇవన్నీ అదృశ్యం అవుతాయి. మబ్బులో అది ఏదో చూసే వేరేగా ఉందని చెప్పి అనుకుంటే అంతవరకు మబ్బు వారికి వెళ్ళక్కర్లే. తాడు పాము చాలు కదా భయంతో వాడు ఇదైపోవడానికి. దాని బదులు ఒక నిమిషం ధైర్యంగా చూద్దాం అసలు ఏంటో పరిశీలిస్తే వాడేం ముట్టుకోకర్లా, వెళ్ళి దూరం నుంచే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అయితే తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇలా మహావాక్యాలు చెప్పినంత మాత్రాన అర్థాలు పూర్తిగా గ్రహించిన వాడికి కదా. పై అర్థాలు అంటే అర్థం ఏంటి? అలాగే చెప్తారండి తత్వమసి, అదంటారు ఇదంటారు, ఆచరణ ఎలా కుదురుతుంది, మాకు ఎన్ని రాచకార్యాలు, లేచింది మొదలు అసలు క్షణం తీరుబడే లేదండి. వాడికి ఏం చెప్తారు? చెప్పినా వేస్తే వాడి దృష్టి ఎప్పుడు పక్కకే ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాడికి ఇక్కడ గ్రహించాలన్నా బుద్ధి నిశ్చయం లేదు. మీ బుద్ధి నిశ్చయం కావాలి కదా. ఇదే అనంతమైనది, ఇదే అసలైనది, ఉత్కృష్టమైనది అనే తెలియాలి కదా. తెలిసిన తర్వాత కూడా బుద్ధిని ఎంతసేపు పక్కకే చూపిస్తే వింటే ఏం లాభం అండి? లాభం లేదు. కాబట్టి దానిని గ్రహించి కరెక్ట్ గా ఎలా గ్రహించగలగాలో మీరు అలా గ్రహించాలి. మీరు అలా గ్రహించగలిగినప్పుడే ఆచరణలో పెడతారు. ఆచరణ పెట్టినప్పుడే ధైర్యం వస్తుంది. ధైర్యంతో ఆచరణ పెట్టాలి, పెడుతూ ఉంటే ధైర్యం వస్తుంది. ఎక్కడ ఎలా ప్రవర్తించగలగాలో అనే ధైర్యం వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలన్న ధైర్యం వస్తుంది. అన్ని ధైర్యాలే కదండి. ధైర్యం లేకపోతే ఏం చేస్తారండి? ఒక అడుగు వేయగలరా? ఏమి చేయలేదు. కాబట్టి సత్యాన్వేషణ కోసం మాత్రమే జీవించే ఏకాగ్రత నిశ్చయం కలగాలి. నేను ఇప్పుడే దాన్ని పొందాలి, ఎప్పుడో కాదు.
అన్ని అయిపోయాక కాదు, అన్ని అయిపోయాక ఏమిటండి చేసేది? చెప్పగా వాడిలాగే మళ్ళీ పీచు పీచు. నారాయణ పోని కనీసం వాడు అంటే నారాయణుడు అన్న దృక్పథంతో వాడి మనసులో ఉంటే కనీసం కొంతన్నా బాగుపడేవాడు. కానీ వాడి ఉద్దేశం లోపల నారా అంటే పీచే, గడ్డే అన్నప్పుడు ఆయన ఎందుకు ఇచ్చేస్తాడండి? రామాలో మీ అంటే మీ ఉద్దేశం ఆ రాముడైతే మరి ఇంకా అంతకన్నా ఏం చేస్తాడండి పాపం? ఆయన ఎక్కడన్నా అన్యాయం చేస్తున్నాడా? వీడు అనలేదండి రామాలో, వాడి ఉద్దేశం రాముడైనా సరే వీడు అనలేదు అంటే. అందుకే ఎన్ని కథలండి శివరాత్రి రోజు చొక్కా చింపి వాళ్ళందరూ ఇదైపోయారని చదువుకోలేదు, మోక్షం చెప్పారు. అలా మీరు కూడా అలా చేస్తారు. అది స్వతహా సిద్ధంగా సహజంగా జరగాలి. అంతేగాని చొక్కా చింపితేనే వాడికి వచ్చింది కాబట్టి నేను కూడా పట్టు చీర చింపి పెడతాను అంటారు. అదేదో రాజుగారు తోటకూర ఎప్పుడు దానం చేస్తే రాజుగారు అయ్యాడు లేనప్పుడు. అదేదో తెలిసి వాడు రాజు అయ్యా కూడా తోటకూర చేస్తే ఏమయ్యాడు? ఉన్నంతలో అన్నారు కానీ పీస్తనంగా అన్నారా? ఏ విధంగా మహావాక్యం వాచ్య అర్థాలను అంటే పదము యొక్క అర్థాలను నిరసిస్తూ లక్ష్యార్థాలను సూచిస్తుందో దాన్నే గ్రహించాలి, ఆత్మగా భాసిల్లాలి అని. అహం బ్రహ్మాస్మి అని ధైర్యంగా అనాలి అంటే అనగలరా ఇప్పుడు మీరు అహం బ్రహ్మాస్మి అని? ఎందుకంటే కొంతైనా ఒక కొంచెం ఉంది కదండి, అబద్ధం ఆడలేని పరిస్థితి. ప్రతిసారి అబద్ధం ఆడలేరు కదా, చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తారు. కానీ ఇలాంటి వాటిల్లో అబద్ధం ఆడలేని నిజాయితీ ఉంది, ధైర్యం ఉంది కదా. భయంతోనో పాపం వస్తుందోనో కాదు, ఎందుకంటే ఒక నిబద్ధత ఉన్నది, అసలు లేదని అనట్లేదు, ఉన్నది, దాన్ని పూర్ణం చేసుకోవాలి. కాబట్టి అబద్ధం ఆడలేరు కదా. భయము అవన్నీ కాదు కదా, బ్రహ్మం పట్ల ఉన్న అపారమైన ఇది. ఆ బ్రహ్మం మీరే కదా మరి. తత్వమసి మహావాక్యంలో తత్వం పదాలకు అర్హమైన స్థూలంగా కనిపించే అర్థాలు ఈశ్వరుడు జీవుడే. ఈశ్వరునికి సర్వజ్ఞత్వము పరోక్షత్వము పరేషత్వము లక్షణాలైతే కర్తృత్వం భోక్తృత్వం సుఖం దుఃఖం జీవుని లక్షణం. ఎందుకండి ఇవి ఎంత బాగున్నాయి. సర్వజ్ఞత్వం ఉంది, అది కావాలా లేకపోతే పరిమితమైనది కావాలి? సర్వజ్ఞత్వం ఉంటే ఎంత బాగుందండి. పక్కవాడు ఏమనుకున్నాడు తెలిసిపోతుంది కదా. వాడు మన తిట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, డబ్బులు వస్తాయో రావో తెలిసిపోతుంది కదా. అప్పుడు ఏలక్కాయకి వాటికి వీటికి పరిగెత్తక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వీడు ఎంతసేపు వీడు పక్కవాడు నేను చేశా ఎంత తిప్పాలండి గుర్తించకపోతే. నేనేనండి అని పాప ఇది మీకు అర్థం కావచ్చు. పిల్లలు చేస్తుంటే అన్నట్లా బా వీడు గోవాలా, వీడేదో చేశాడని చెప్పి ఆ సరేరా నువ్వే చేసావు గుడ్ వెల్ డన్ అనరు. ఆ తపన మీకు లేదా? తగ్గిందన్నారు కానీ పోయిందన్నారు. మరి క్షణంలో పోతుందంటే మరి ఎందుకు దాచుకున్నట్టు? కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలు సుఖ దుఃఖాలు కూడా జీవుడివే. అక్కడ ఇవి చెప్పబడ్డాయి. అసలు కర్తకే ఏడుపండి, చేసావు కాబట్టి అనుభవించు అందరూ. కర్తృరాజ్ఞాయాన్ని మొదటి దాంట్లోనే చెప్పాడు. ఈ లక్షణాలతో కూడిన పరిమితమైన అర్థాలను నిరసించి విస్మరించి లక్ష్యార్థాలను చూడాలి. కాబట్టి జీవుడ నేను అంటే త్వంపదాన్ని సాక్ష్య చైతన్యంగా, తత్పదాన్ని అనంత చైతన్య స్వరూపమైన బ్రహ్మంగా తెలుసుకోవాలి. కాబట్టి అభేదాన్ని ఐక్యతను గుర్తించి ఆ విధంగా ఉండి తీరాలి. చూడండి, రెప్పలు కిందకి వెళ్ళటం వాడు అభేదాన్ని సూచిస్తాయి. వ్యాఖ్యానించేటప్పుడు ఆచార పరంగాను బుద్ధి వేసే ప్రశ్నల పరంగాను కూడా కొన్ని నియమాలను విధిగా పాటించి తీరాలి. ప్రత్యక్షంగా కనపడే అర్థాలు సరిపోనప్పుడు మాత్రమే సూచించబడిన లక్ష్యార్థాల కోసం ప్రయత్నిస్తారు. బయట కూడా అంతే కదండి. వాళ్ళు అన్నదానికి మీకు బయట కనపడేది సరిపోలేదు అనుకోండి, ఒకళ్ళు ఏదో అన్నారు అనుకుందాం, ఒకటేదో చెప్పారు, మీకు అర్థం కాలేదు, కానీ అర్థం కాలేదని ఒప్పుకుంటారా? ఆ కథ అసలు ఆ అర్థాన్ని గ్రహిస్తారా? మీకు సరిపడా అర్థాన్ని అన్వయించుకొని అంతే చెప్పారండి. అదే పక్కవాడు వచ్చాడు, నీకేం తెలుసు, వాడు నాకు కదా చెప్పాడు, వినే లక్షణం ఉన్నవాడైతే ఏమిటో అన్నారంటే అర్థం అవటం లేదు, దానికి ఇంత ఎందుకు, ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసి కాల్ చేస్తే అయిపోలేదు, మాట్లాడేసి అర్థం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను అంటే
కాబట్టి లక్ష్యార్థాలను గ్రహించి తీరాలి మహావాక్యం. జీవుడెవరో ఈశ్వరుడెవరో తెలిస్తే కదా ఆచరణ పెడతారు. తెలిసిన తర్వాత జీవుడు గొప్పవాడో ఈశ్వరుడు గొప్పవాడో తెలిసి, ఈశ్వరుడు ఎక్కడో లేడు, నువ్వు కప్పేశావు అంతే, కప్పెట్టేసావు అంటలే పోనీ అని. పాప ఎందుకులే బాధ పెట్టడం, కప్పేశారు కదా, దట్టమైన దళసరి దాంతో కప్పేశారు. ఇప్పుడిప్పుడే తీస్తున్నారు అనుకోండి, ఒక్కసారి తీసేయచ్చు, అసలు దీనికి పెద్ద కష్టమే ఉంది. ఒక్కసారి మీరు నిద్రపోతున్న పిల్లల నుంచి లాగి పారేరు దుప్పటి, దయా దాక్షిణ్యాలు లేకుండా. మరి జీవుడు ఎందుకంటే అలా కప్పుకున్నారు? పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు కనపడకుండా కప్పుకున్నారు. మీరు ఒక్కలాగు లాగేసి అయిపోలేదు, తెర తీయక రాదని ఆయన ఏదో సున్నితంగా అన్నారు. ఆయన ఏమన్నా అడ్డం పెట్టుకున్నాడు? ఆయన హాయిగానే ఉన్నాడు. ఒక్క క్షణంలో మార్చు నిర్ణయం తీసుకుని అలా ఉండొచ్చు అని అంటారు. అది సరే పోనీ సాధ్యం కాలేదు, దాని గురించి ఆలోచన అక్కర్లేదు కదా. నువ్వు సాధన చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఇలా ఉంటాను అనుకున్నప్పుడు ఇక్కడ మీకు ప్రశాంతత ఎందుకు వచ్చిందండి? ముందు నిశ్చయం చేసుకున్నారు. ఉంటాను అని నిశ్చయం వచ్చినప్పుడు కదా, లేకపోతే ఉండగలుగుతారా? అడ్జస్ట్ అవుతారా? ఇవన్నీ బాహ్య పదార్థాలు. ఇళ్లలో కింద పడుకున్నారా? నేల మీద పడుకుంటారా? అసలు కింద కూర్చుంటారా? సోఫాలు కొనుక్కున్నది ఎందుకండి? అందుకే మోకాళ్ళ నొప్పులు వచ్చాయండి, రకరకాలు కదా. కానీ ఇక్కడ ఆనందంగా ఎందుకున్నారు అంటే ఇన్ని ఏం లేవు అక్కడ, అన్ని ఉన్నాయా? ముందు మీరు నిశ్చయించుకున్నారు, దానికి ఒక కారణం చెప్పుకున్నారు. గురువు గారు ఉంటారు కాబట్టి నేను ఉండి తీరాలి అనుకున్నారు. గురువు గారు ఉన్నా నేను ఉండలేను అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్న రోజులు ఒక మాత్ర కూడా వేసుకోలేదు. ఇంకా వెళ్ళాలన్నాకనే ఆయనకి నొప్పులు వచ్చాయి ఆ రోజు. అబ్బా ఇంకా వెళ్ళిపోవాలి కదా అన్నాడు ఆయన. ఆ రోజు వెళ్ళి మాత్ర వేసుకో, ఇన్ని రోజులు వేసుకోలేదు, ఇక వెళ్ళాలి అన్న ఇక్కడ వచ్చేసింది. ఎందుకు అలాగా? వెళ్ళినా నేను గురు సమక్షంలోనే ఉన్నాను అనుకో, ఏది ధైర్యమో అది అనుకోండి. వెళ్ళినా బ్రహ్మంలోనే ఉంటాను అనుకోవచ్చు, వెళ్ళినా గురు సమక్షంలోనే ఉంటాను అనుకున్నప్పుడు ధైర్యం. సరే ఏ మాట అనుకుంటే మీకు ధైర్యమో అది అనుకోండి, అది ఆనందాన్ని ఇస్తుంది కదా. చూడండి, బాధ వచ్చేసరికి మాత్ర అవసరం. నొప్పి వచ్చింది కదా, ఏమో నొప్పులు వచ్చాయండి, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఆయన అన్నాడు, ఏమిటో నొప్పులన్నీ వచ్చేసాయండి. దానికి 100 కారణాలు ఉండొచ్చు. రైల్లో ఏదైతే ఏంటి, నీకు అది వచ్చింది కదా బుర్రలో. నిశ్చయంగా ఉన్నప్పుడు ఏదన్నా వచ్చిందా? గురువుగారు వెళ్ళాక వెళ్ళిపోదాం, ఇక చూడండి గోల. అంటే ఏదైనా నిశ్చయం చేసుకున్నప్పుడే బాహ్యంలోనేమో గోలలు ఉంటాయి, బ్రహ్మానందంలో నిశ్చయాలు ఏమున్నాయి? ఉన్నది బ్రహ్మం కాబట్టి ఏం గొడవ లేదు కదా. కాబట్టి నిశ్చయం ఎవరిలో? మీ బుద్ధిలో కలిగింది. ఓకే, ఇప్పుడు నిజంగా శుభం భూయాత్.